పుష్ప మూవీ విడుదలయ్యి చాలా రోజులవుతున్నా ఇంకా ఆ ఫీవర్ నుంచి ఎవరూ బయటపడ్డం లేదు. రీసెంట్గా జరిగిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో సుకుమార్ను 2024 తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్, 2024 బెస్ట్ పాపులర్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ బిరుదులతో సత్కరించారు. సాక్షి మీడియా గ్రూప్ చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పుష్ప హీరోయిన్ రష్మిక మందన్న, హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జా, కిరణ్ అబ్బవరం, వై రవిశంకర్, వైష్ణవి చైతన్య, ధర్మ వంటి ఎంతోమంది టాలీవుడ్ సినీ ప్రముఖులను సత్కరించారు. పుష్ప 2 సినిమాలో నటనకు గాను నటి రష్మిక మందన్న ఉత్తమ నటి అవార్డును అందుకోగా, హనుమాన్ సినిమాలో నటనకు తేజ సజ్జా 2024 సంవత్సరపు విమర్శకుల ప్రశంసలు పొందిన హీరోగా అవార్డు అందుకున్నాడు. అయితే పుష్ప మూవీకి గాను బెస్ట్ హీరోగా అల్లు అర్జున్కి కూడా అవార్డుని అనౌన్స్ చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ అవార్డు ఫంక్షన్కి హాజరు కాలేదు. ఒకవేళ ఈ అవార్డు తీసుకోవడానికి అల్లు అర్జున్ వస్తే గనక వైసీపీ ముద్ర తన మీద పడుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మొన్నటి ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మిత్రుడి ఎన్నికల ప్రచారం కోసం నంద్యాల వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి అల్లు అర్జున్ మీద వైసీపీ ముద్ర పడింది. దాంతో అతని మీద నెగిటివిటీ కూడా బాగా పెరిగింది. ఆ వేడి తర్వాత సోషల్ మీడియా వార్గా చివరికి అల్లు మెగా ఫ్యామిలీ గొడవగా మారింది. తర్వాత అల్లు అర్జున్ మీద నాగబాబు నెగిటివ్ ట్వీట్స్, మొత్తం విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వైసీపీ ఇచ్చే ఎక్సలెన్స్ అవార్డుని తీసుకుంటే మళ్లీ ఎలాంటి గొడవలవుతాయో అంటూ అల్లు అర్జున్ దూరంగా ఉన్నాడు. ఇక సాక్షి వాళ్లు కూడా హీరోని మళ్లీ వివాదాల్లోకి లాగడం ఇష్టం లేక అర్జున్ని కూడా పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదు. అయితే అవార్డుని అవార్డులా చూడరు, వాళ్ల మీద పార్టీ ముద్ర వేస్తారు అంటూ అల్లు అర్జున్ అభిమానులు ఫీల్ అవుతున్నారు.